ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనకి ఈ రోజున ఉమారాణి గారు ఉన్నారు. నమస్కారం అమ్మ ఉమారాణి గారు. నమస్కారం అండి చాంటి గారికి. ఈ ఉమారాణి గారు మన యూనివర్సిటీ స్టూడెంట్. వారు గతంలో మనకి అనేక వీడియోల్లో డిస్కషన్లో పాల్గొన్నారు. వారి అభిప్రాయం చాలాసార్లు చెప్పారు. వాళ్ళు పరిశోధనలో ఏం కనుక్కున్నారో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అలానే ఈరోజు కూడా ఒక కొత్త విషయాన్ని ఆవిడ కనుక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆ విషయం ఏంటన్నది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. సో మనం ఇదివరకు గతంలో విఘ్నేశ్వరుడు గురించి, గణపతి గురించి, గణపతికి 16 నామాలని చెప్పి మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు వచ్చినాయి. వాటిలోంచి ఆవిడ ఈరోజు కొంత మాట్లాడబోతున్నారు. అది విని అది ఎంతవరకు సబబు అన్నది తెలుసుకొని మనము ఆ డిస్కషన్లో బయటపడతాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అది కరెక్టో తప్పు అని. సో ఆ విషయం తెలుసుకుందాము. ఆ, ఉమారాణి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదట వ్యాఖ్యానం చేయండి. ఆ, నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నేను మొట్టమొదటి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మొన్న మన 16 నామాలు, వినాయకుడి 16 నామాలు అని మనం ఒక వీడియో చేశాం కదండి. హ్మ్. ఆ వీడియోలో మనం ఏమనుకున్నామంటే, వినాయకుడికి ఆ 3 కోట్ల నదుల్లోనూ స్నానం చేసి వచ్చినట్టుగా కనిపించాడు మన స్కందుడికి, అదే ఆ, అంటే కుమారస్వామికి అవునవును. కనిపించాడు. ఆ కథలో అలా కుమారస్వామి ఆ కథలో అలా చెప్పారు. అవునమ్మా, కరెక్ట్. అలా అలా చెప్పాం కదా, 3 కోట్ల నదుల్లోనూ స్నానం చేసి వచ్చినట్టు, హ్మ్. తనే ముందు స్నానం చేసి వచ్చినట్టు కనిపిస్తాడు. హ్మ్. అందుకని విఘ్నాధిపతిగా మన వినాయకుడిని విఘ్నాధిపతిగా చేశాడు శివుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అవును. అయితే ఈ 3 కోట్ల నదులు ఏమిటి, ఎలా చేశాడు? 3 కోట్ల నదులు అంటే ఏమిటి అని మీరు ఆ రోజు ప్రశ్న వేశారు. హ్మ్. తరుణ్ బనాలాని, మళ్ళీ మన నాన్నని కూడా వేశారు, మీరు హ్మ్. మన హ్మ్. రవిశంకర్ గారు వేశారు. హ్మ్. హ్మ్. రవిశంకర్ గారు కూడా ఆ రోజున ఏం చెప్పారు అంటే, వినాయకుడు అంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీ అయి ఉంటుంది అని ఆయన అనుకున్నారు. ఆయన అలాగే అభిప్రాయం. హ్మ్. ఆయన అభిప్రాయపడ్డారు. హ్మ్. అలాగే మళ్ళీ మన తరుణ్ కూడా ఏమన్నా అంటే, బ్లాక్ హోల్ నుంచి మళ్ళీ పునరు ఉత్పత్తి అలా జరుగుతుంది, మళ్ళీ బ్లాక్ హోల్ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉందేమో అని అతను కూడా అన్నాడు. ఓకే. హ్మ్. సో అలా మనకి ఏదో డిస్కషన్ నడిచింది కాస్త. అవునండి. అయితే ఆ, అయితే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు 3 కోట్ల నదులు అంటే మూడు మూడు లోకాలలో ఉండే నదులు ఎన్నైతే ఉన్నాయో, హ్మ్. ఆ నదులలో ఇప్పుడు వినాయకుడు ఒకే చోట ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే ఉండి. హ్మ్. నేను వెళ్ళలేను, 3 కోట్ల నదుల్లో నేను స్నానం చేయలేను కాబట్టి హ్మ్. నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి నాన్నగారు, నేను ఇక్కడే ఉంటాను అని అడిగాడు. కాబట్టి ఆయనకి ఏదో మంత్రోపదేశం చేసినట్టుగా స్టోరీలో ఉంటుంది. హ్మ్. అయితే 3 కోట్ల నది ఇప్పుడు కుమారస్వామి తన మయూర వాహనం ఎక్కి వెళ్ళిపోతాడు. హ్మ్. హ్మ్. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ నది దగ్గరికి వెళ్ళినా కూడా ముందు వినాయకుడు స్నానం చేసి వస్తున్నట్టు కనిపిస్తాడు, అవును. తనకంటే ముందు వెళ్ళినట్టు. అవును. అయితే నేనేమనుకుంటున్నానంటే, వినాయకుడు అంటే మనకేం ఆకారం కాదు కాబట్టి, హ్మ్. నేనేమనుకుంటున్నానంటే అది ఒక సూర్యుడి వరకు సాధ్యమవుతుందేమో అనేది నా అభిప్రాయం. ఎలా అంటే, సూర్యుడు తన కక్షలో తాను ఉంటాడు, హ్మ్. తన స్థానంలో తాను ఉండి, తన హ్మ్. కిరణాల సహాయంతో నదుల ఎక్కడ జలం ఉన్నా కూడా, హ్మ్. 3 కోట్ల కాదు, 30 కోట్ల అయినా ఆయనకి ఏదైనా ఒకటే కదా. అవును. ఏ నాలుగు 8 దిక్కుల్లోనూ ఆయన కిరణాలు ప్రసరించి హ్మ్. ఆయన ఆ జలములను స్వీకరిస్తాడు కాబట్టి, హ్మ్. ఆ నా నా ఉద్దేశం ఏంటంటే, సూర్యుడు విఘ్నాధిపతి కాకూడదా అనేది నా సందేహం అండి. ఓకే. విఘ్నం బాగుంది. అంటే అసలు ఏంటి అనేది ఒక డెఫినేషన్ తీసుకుందాం. అసలు హ్మ్. అసలు నేను అనుకున్నది ఏంటంటే, విఘ్నం అంటే డెఫినేషన్ నేనేమనుకుంటున్నానంటే, విఘ్నం అంటే హ్మ్. ఒక వ్యక్తి తన కర్తవ్య కర్మని నిర్వర్తించటంలో హ్మ్. ఒకవేళ ఏ రోజైనా విఫలమైతే, హ్మ్. ఆ రోజు అతనికి విఘ్నం జరిగినట్లు. అంటే విఫలమైతే అంటే అని చెప్పుకోవచ్చా? లేకపోతే ఏదన్నా చెయ్యలేకపోతే చెయ్యలేకపోతే చేయలేకపోవడానికి ఏదైనా అడ్డుపడితే? అడ్డుపడితే అది విఘ్నము అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్య నేను కర్మ అనేది నేను కాఫీ తాగుదాం అనుకున్నాను. అనుకొని కాఫీ తాగకుండా, కాఫీ తయారు చేసుకోకుండా అలా కూర్చొని ఆలోచిస్తున్నాను అనుకోండి. అప్పుడు నేను చేయలేకపోవడం ఒకటి అవుతుంది. అప్పుడు ఆ ఆలోచనలు అన్నవి అడ్డుపడ్డాయా అన్న ప్రశ్న. లేదు,
కాఫీ పెడదాం అనుకున్నా కానీ కాఫీ పొడి అయిపోయింది ఇంట్లో. అప్పుడు అది విఘ్నమా? లేదు, కాఫీ తయారు చేసుకుందుకు సరే కాఫీ అక్కడ హోటల్లో ఉంటుందని వెళ్తే వాళ్ళు కాఫీ ఈరోజు అమ్మట్లేదు అనటము, ఇలాంటివి ఏమన్నా ఏది విఘ్నం, ఏది దాన్ని అడ్డుపడుతుందని చెప్పచ్చు? ఆ రోజు తాగలేకపోవటం అనేది విఘ్నం, ఏ కారణమైనా ఏ కావచ్చు. కారణమైనా కావచ్చు. బాగుంది, ఇది మీ డెఫినేషన్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంటే ఉమ్, ప్రాతకాలంలో సూర్యోదయానికి 5 గంటలకి ఉమ్, మనం లేవటము, స్నానం చేయటం అవన్నీ 4:30, 5 లేవాలి. ఒకవేళ ఉమ్, ఏ బద్ధకం చేత లేవలేకపోవటము, ఉమ్, లేకపోతే ఒంట్లో బాగుండక లేవలేకపోవటము అంటే ఉమ్, ఎవరికైనా, ఉమ్, నేనని కాదు, అలా ఏదైనా జరగటము, లేకపోతే ఇవాళ వద్దులే అని అనుకోవటము, ఉమ్, అది ఏంటంటే నేను ఏం చెప్తున్నాను, తన కర్తవ్య కర్మ అంటే అది ఉమ్, తప్పనిసరిగా చేయవలసిన కర్మ అన్నమాట ఉమ్, నా ఉమ్, దృష్టిలో. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ కర్మని కనుక అతను చేయలేకపోతే ఏ పరిస్థితుల్లో అయినా అది ఉమ్. మాత్రమే విఘ్నము అని నేను అనుకుంటున్నాను. బాగుంది. అంటే అసలు ఏదైనా ఈ సరే ఒక డెఫినేషన్ చాలా బాగుంది. చెప్పండి. అంటే ఆ కర్తవ్య కర్మని చెయ్యాలి. ఏదైతే చెయ్యాలో, ఏదైతే చేయతగిందో, ఏదైతే కంపల్సరీగా కావాలో అది తప్పనిసరిగా చేయాలి. అది ఆ, చేయలేకపోవడం విఘ్నం. మిగతావన్నీ విఘ్నాలు అంటే కాదు అవునండి. అని నా ఉద్దేశం అండి. కరెక్ట్ అండి. నిజం, అది కరెక్ట్, బాగా చెప్పారు. మీ డెఫినేషన్ కాస్త మీరు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి పెట్టారు. సో ఏదైతే పని చేయాలనుకుంటున్నాడో అది ఏ విధంగానో అయినానో ఆగిపోతే కనుక అది విఘ్నం. ఉమ్. అది విఘ్నం. ఓకే. ఓకే. సరే, ఆ బాగుందండి. ఆ కర్మ ఆ కర్మ ఏంటంటే తప్పనిసరిగా కర్తవ్యం కర్మే అయి ఉండాలి అనేది నా ఉద్దేశం. ఏది సో పడితే అది కర్తవ్య అంటే కాదు. కర్మల్ని చేయలేకపోవడం అనేది విఘ్నమే. ఉమ్. విఘ్నం. సో అది నా నా యా డెఫినేషన్ అయితే అది. కరెక్టేనండి, బాగా చెప్పారు. అవును, కర్తవ్య కర్మలు చేయలేకపోవడం అంటే అది విఘ్నమే. అది చాలా బాగా చెప్పారు. మీ బ్రాడ్ స్పెక్ట్రంలో దాన్ని నేరో చేసి చెప్పారు క్లియర్గా. సో ఏ ఉమ్. కర్తవ్య కర్మలు అయితే మనిషి చేయాలో అవి ఉమ్. చేయలేకపోవడం అన్నది ఖచ్చితంగా విఘ్నమే. అది ఉమ్. ఏ కారణమైనా కావచ్చు, అది విఘ్నము అని నా నా డెఫినేషన్ అయితే నేను అలా తీసుకున్నాను. అది విఘ్నము అని. అయితే అందుకని కర్తవ్య కర్మలు అనేవి ఎప్పుడు చేస్తారు మనిషి? ఉమ్. పగలు మాత్రమే చేస్తాడు. ఉమ్. పగలు ఉన్నప్పుడు చేస్తారు. ఉమ్. ఆ పగలు కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే సూర్యుడు ఎందుకు విఘ్నాధిపతి కాకూడదు అని నాకు అట్లా ఆలోచన వచ్చింది. సో విఘ్నాలకు అధిపతి సూర్యుడు ఎందుకు కాకూడదు? బాగుంది. ఆ, అంటే ఇప్పుడు ఇప్పుడు స్కంద రాత్రిపూట పూర్వజాయ రాత్రిపూట నమః అని ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు రాత్రిపూట 16 కర్తవ్య కర్మలు నామాలు. చేయమా? రాత్రిపూట కూడా కర్తవ్య రాత్రి కూడా కర్మలు చేస్తున్నారు. కర్తవ్యం చేస్తామండి. ఉమ్. పడుకుంటాం కదండి. అవును, అవును. మరి సారీ, అలాంటప్పుడు నవీన్ కాదు నవీన్ అంటే ఎట్లా తీసేసాను. దాన్ని? నవీన్ దానికి మరి తీసేసాను. సూర్యుడు అధిపత్య. సూర్యుడు అధిపతి కాదండి, చంద్రుడు అధిపతి అండి. అవును, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కర్తవ్య కర్మలకు సూర్యుడు అధిపతి అన్నారు కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు మన రాత్రి. సూర్యుడు అధిపతి నేను అనేది మనిషి మనిషి సూర్యుడు అధిపతి కరెక్ట్. ఉం. సో నేనేమంటున్నా అంటే రాత్రిపూట కూడా సూర్యుడే అధిపతి. తను లేకపోవడం కూడా ఒక రకంగా ఇంకొకళ్ళని అధిపతిగా పెట్టి వెళ్ళటం కూడా మరి చంద్రుడిని అధిపతిగా పెట్టి వెళ్ళాడు. నక్షత్రాల అధిపతిగా పెట్టి వెళ్ళాడు సూర్యుడు అని చెప్పచ్చు ఒక రకంగా. సో యా లెటస్ సే కర్తవ్య కర్మలన్నీ మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా చేస్తూ ఉండాలి కాబట్టి వాటికి అధిపతి ఆ విఘ్నాలకు అధిపతి సూర్యుడు. ఉం. ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా సమర్థించబోతున్నారు? నాకు ఇప్పుడు ఇది చెప్పండి. ఒక రకంగా సూర్యుడు ఇప్పుడు పగలుంటాడు, బాగానే ఉంది. ఈ 16 నామాల్లో లాస్ట్ నామం ఏంటంటే స్కంద పూర్వజాయ నమః. అది మనం ఆ రోజు చెప్పుకోలేదండి. అవును, అవును, స్కంద కరెక్ట్. పూర్వజాయ నమః అనేది మనం చెప్పుకోలేదు ఆ రోజున. అవును, ఇంకో అవును. 2 నామాలు ఏమో మిగిలిపోయినాయి మనకు ఆ రోజు. ఉమ్, అయితే లాస్ట్ నామం ఏంటంటే స్కంద పూర్వజాయ నమః. అంటే స్కంద అంటే పుల్లింగము, ఉమ్, దైత్యులను బాధ పెట్టువాడు. అవును, స్కంద అంటే అవును. దైత్యులను బాధ పెట్టేవాడు. అదే సూర్యుడు దైత్యులను కూడా. బాధ పెట్టి అంటే సూర్యుడు వస్తాడు. అవును, పూర్వజ అంటే ముందు పుట్టినవాడు. ముందు పుట్టినవాడు అంటే అన్నిటికంటే ముందు పుట్టింది అంటే అగ్రజ. అగ్రణి అంటే అగ్ని అని అనుకుంటాము. అవును. జ్యోతిష్యులు కూడా అగ్ని. ఉమ్. అది కూడా ఒక అట్లా కూడా నేను తీసుకున్నాను. తర్వాత అంటే పూర్వం పుట్టినవాడు ఇప్పుడు అన్న మీరు అవుతాడు కాబట్టి, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ముందు పుట్టినవాడు అంటే అన్న కాబట్టి ఉమ్, ఫస్ట్ పుట్టింది అగ్ని. అగ్ని అంటే జ్యోతే కదా. అవునండి. కాబట్టి ఈ ఆ, ముందు పుట్టినవాడు సూర్యుడు కూడా అని నేను అంటే పూర్వ దిశలో
దీనికి అర్థం ఏంటంటే పూర్వ దిశలో ఉదయించిన వాడు అనే ఒక అర్థం కూడా ఉంది. పూర్వ దిశలో ఉదయించేవాడు సూర్యుడు. ఎస్, అలా చెప్పచ్చు. లేకపోతే సూర్యుడిలో మొట్టమొదట అగ్ని పుట్టింది, ఆ తర్వాతనే సూర్యుడు పుట్టాడని చెప్పుకోవచ్చు కూడా ఒక రకంగా చెప్పాలంటే. సో అవును. అగ్ని ఇప్పుడు ఎందుకంటే మనము ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే అని అవును. మంత్రం చెబుతాం. అవును. సో ప్రాతరగ్ని చదువుతాను. ఫస్ట్ అగ్నే చెప్తాం అనమాట. సో అవును. అట్లానే మనం అగ్ని అన్నిటికంటే ముందు పుట్టిందని మా అగ్ని మీలే పురోహితంలో మనం చెప్పుకున్నాం. సో అగ్ని అవును. మొట్టమొదటిది, అట్లానే మీరు ఇప్పుడు అగ్రణి అని కూడా చెప్పారు. సో దేర్ ఫోర్ అగ్ని మొదట. సో అవును. సృష్టికి మొత్తం కారణం అగ్ని. సో దేర్ ఫోర్ స్కంద పూర్వజ అంటే స్కందుడు అంటే ఇప్పుడు దైత్యుల్ని ఆ, చంపువాడు లేకపోతే కష్టపెట్టేవాడు కాబట్టి రాక్షసత్వాన్ని, ఆ, రాక్షస మూకల్ని లేకపోతే క్రిము కీటకాలు ఏవైతే మనుషుల్ని బాధ పెడతాయో వాటన్నిటిని నాశనం చేసేవాడు సూర్యుడు. అవును. అందులో సమస్య లేదు. కాబట్టి ఆయన్ని స్కందుడు అనొచ్చు. ఉమ్. అయితే ఆ స్కందుడిలో ఉన్న అగ్నిని మనము ఇప్పుడు మీరు అన్నట్టుగా విఘ్నాధిపతి అనొచ్చేమో. ఆయన స్కందుడు అంటారా? మీరే అన్నారు స్కందుడు అంటే సూర్యుడు అని. స్కంద పూర్వజాయ అంటే స్కందుడి కంటే ముందు పుట్టినవాడు కదా, స్కంద అదే పూర్వజాయ నమః. ఈ దైత్యుల్ని రాక్షసుల్ని వీళ్ళని పగలు పిశాచులు రాక్షసులు ఎక్కువ తిరగరు, రాత్రిపూట ఎక్కువ తిరుగుతారు. ఆ. ఎందుకంటే పగలు వాళ్ళకి ఆ భయం ఉంటుంది కాబట్టి. వాళ్ళు రాత్రిపూట యుద్ధం చేస్తూ ఉంటారు, నిశాచరులు వాళ్ళు. సో అందుకని వాళ్ళు సూర్యుడు లేనప్పుడే వాళ్ళు విచ్చలవిడిగా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. సో అందుకని స్కంద పూర్వజాయ అంటే ఇప్పుడు స్కంద అంటే సూర్యుడా కాదా ఇప్పుడు ఇంపార్టెంట్. స్కంద అంటే ఇంకో మీనింగ్ భుజము అని కూడా ఉంటుంది అనుకుంటా. అది అది భుజం. అది అది ఇప్పుడు దానికి వెళ్ళదు, మనం ఇక్కడ సూర్యుడి దగ్గర ఆగుదాం. ఎందుకంటే దైత్యుల్ని కష్టపెట్టువాడు అని కదా మనం చెప్పుకుంటున్నది. అవును. సో అది ఇప్పుడు మన కుమారస్వామికి అదే కదా. కుమారస్వామి సైన్యాధిపతి కదా. సైన్యాధిపతి. అవును. ఆ, సో ఆయన చేసే కార్యక్రమం ఏంటి, రాక్షసుని తురమటమే. అవును. సో దేర్ఫోర్ రాక్షసుని కూడా ఆయన చంపారు. సో దేర్ఫోర్ ఆయన స్కందుడు, అది ఇంకెవరితో యుద్ధం చేస్తాడు, ఆయన ఇంకెవరితో చేయడానికి లేదు అక్కడ. అవును. ఆయన మానవులతో యుద్ధం చేయడు, దేవతలతో యుద్ధం చేయడు, ఇక చేసేది రాక్షసులతోనే. ఉమ్. కాబట్టి స్కందుడిని మనము అలా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ స్కందుడు సూర్యుడు అంటే సూర్యుడి కంటే ముందు పుట్టిన అగ్ని అగ్రజుడు అవుతాడు. అగ్రజుడు. ఉం. సో ఇప్పుడు స్కంద పూర్వజాయ అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి అగ్ని అనాల్సి వస్తుంది. ఉమ్. సూర్యుడిని కూడా అగ్ని అంటాం. ప్రాతరగ్నిం ఉమ్. ప్రాతరింద్రం హవామహే అన్న అట్లా ఉమ్. చెప్పామో అలానే మనము మనం సంధ్యావందనం చెప్పుకునే మంత్రాల్లో మనము ఆ పూర్వదిక్కి అగ్ని అధిపతి అని చెప్పుకుంటాం. ఉమ్. ప్రాచీది అగ్నిరధిపతి అని చెప్తాం అనమాట. సో ప్రాచీదిక్కి అగ్ని అధిపతి. అగ్ని అధిపతి. సో అగ్ని అంటే సూర్యుడు అధిపతి. సో అవును. మీరు ఆ రకంగా అగ్ని అధిపతి కాబట్టి సూర్యుడు అధిపతి కాబట్టి ఆయన్ని మనము గణపతి అనొచ్చా అన్నది ప్రశ్న. అన్నది నా ప్రశ్న అండి. ఉం. అది అండి నా మీరు ప్రశ్న. అన్నది చక్కటి ఉపమానం చక్కగా ఇచ్చారు. 3 కోట్ల నదుల్లో స్నానం చేసి వచ్చేవాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ సూర్యుడు ఉంటాడు అని చెప్తున్నారు మీరు. ఆ. సూర్యుడి కిరణాలు ఎక్కడికి వెళ్ళినా ఆ 3 కోట్ల నదులు అంటే 3 కోట్ల నదులు మన అన్ని గ్రహాల మీద ఉన్న నదులు, అన్ని చోట్ల ఉన్న నదుల్ని కలుపుకొని కదా మీరు మూడు చెప్పేది. మూడు మూడు లోకాల్లో కూడా జిల్లోకము, 3 లోకాల్లో ఉన్న నదుల్ని అంతరిక్షము, చెప్పు. భూలోకము. ఉమ్, భూలోకము ఏ మూడు లోకాలలో కూడా ఉమ్, ఏ లోకం తీసుకున్నా కూడా సూర్యకిరణాలు ఉమ్, ఏ ఎక్కడ జలములు ఉన్నా వాటిని ఉమ్. తీసేసుకుంటాయి. ఎస్. కాబట్టి సూర్యుడు మాత్రమే అది చేయగలడు అని నేను అలా అనుకున్నాను. కరెక్ట్, మీరు చాలా బాగా చెప్పారు. ఇందులో మనం ఒక చిన్న విశ్లేషణ ఇద్దాము. 3 కోట్ల నదులు ఉంటాయా అసలు ఈ 9 గ్రహాల మీద అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో దానికి సమాధానం ఉమ్. ఏంటంటే నది అంటే ఇప్పుడు ఇక్కడ సింధు అంటే నది. అయితే ఉమ్. ఆకాశంలో ఉన్న మేఘాలను కూడా నదులు అంటారు. సముద్రం అంటారు ఒక మాట. నదులు ఎక్కువగా నదులు కలిసిపోయి పెద్దగా ఏర్పడితే అది సముద్రం అంటాం. సో మేఘాలని సముద్రంతోనూ పోలుస్తాము, నదులతోనూ పోలుస్తాం. సో చిన్న చిన్నవి ఇట్లా అని ప్రవహిస్తూ ఉంటాయి, వాటిని నదులు అంటాం. సో అనేక నదులు మనకి అంతరిక్షంలో ఉన్నాయి.
సో అలా వాటిని మనం 3 కోట్ల నదులు లెక్కేస్తే ప్రపంచం అంతా 3 కోట్ల నదులు అసలు విషయమే కాదు. సో ఎందుకంటే అమెరికాలోనే, మీరు అమెరికాని గూగుల్ ఎవరన్నా చేయండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో హౌ మెనీ రివర్స్ ఆర్ దేర్ అని, అప్పుడు 2 లక్షల నదులు అని చెప్తారు వాళ్ళు. 2 లక్షల నదులు ఇక్కడే ఓకే. అమెరికాలో. అంటే ఏంటంటే చిన్న పెద్ద అన్ని కలుపుకొని అనమాట. సో 3 కోట్లు అనేది ప్రపంచం మొత్తం అన్ని గ్రహాల్లో కలిపి అన్ని రకాల నదులు కలుపుకొని 3 కోట్లు అసలు సమస్య కాదు. సో 3 కోట్ల నదుల్లోనూ ఆయన స్నానం చేసి వచ్చాడంటే ఈ సూర్యరశ్మి అది చేయగలుగుతుంది, ఇంకేది చేయలేదు. ఇంకేది చేయలేదు అనేది నా 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 భావం అలా ఎస్ వచ్చింది. అండి. అలా ఆ రకంగా మీరు తీసుకుంటాను. చూస్తే కనుక స్కంద స్కందుడికి స్కంద పూర్వజ అంటే స్కందుడి కంటే ముందున్నవాడు, జైత్యుల్ని చంపడానికంటే ముందున్నవాడు అగ్ని కాబట్టి ఆ అగ్నిని మీరు గణపతిగా తీసుకోవచ్చు. ఆ అగ్నే సూర్యుడు. అవును. ఎందుకంటే ప్రాచీది అగ్నిరధిపతి, ఊరికే అనలేదుగా మంత్రం. సో దేర్ ఫోర్ మనం అలా తీసుకోవచ్చు అనమాట. సో అలా తీసుకుంటే కనుక మీ లెక్క ప్రకారము సూర్యుడిని గణపతి అనడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు విఘ్నాల సంగతి చెప్పండి. ఓకే, ఆయన గణపతి అనుకుందాం కాసేపు. మరి ఆయన విఘ్నేశ్వరుడు అనుకున్నప్పుడు ఆయన యొక్క మరి ఇదేది, ఏమంటారు దాన్ని, విఘ్నాలేవి, అది మీరు చెప్పాలి. మనకు ఆయన విఘ్నాలకు విజ్ఞానం. అధిపతి అంటే, ఆయన ఇప్పుడు విఘ్నాలకు అధిపతి అంటే ఉద్దేశం ఏంటంటే ఏవన్నా విఘ్నాలు మనకు వచ్చినప్పుడు వాటిని నివారించడానికి సూర్యుని ప్రార్థించాలి, అంటే విఘ్నేశ్వరుని ప్రార్థించాలని కదా మనం అందరం అనుకునేది. అవును. ఇప్పుడు సూర్యుని ప్రార్థిస్తే ఆ విఘ్నాలు పోతాయా, ఇది చెప్పండి. పోతాయండి. ఎలా? పోతాయండి. ఎలా? ఇదే ఇప్పుడు మీరు చెప్పారు మంత్రం, ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే, అవును. ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా, అవును. ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం, ప్రాతర్ తాతః సోమముత సోమం రుద్రం రుద్రం భూమేమ భూమేమ. అవును. అయితే ఇప్పుడు భూమేమ. ఎలా పోతాయి అది నాకు ఒక 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 విశ్లేషణ ఇవ్వండి. సూర్యుడిని ప్రార్థించడం మూలంగా విఘ్నాలు ఎలా పోతాయి? నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పాను మీకు, అది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయండి, అప్పుడు మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. మన విఘ్నాలు పోవాలంటే సూర్యుని ప్రార్థించాలన్నది వాస్తవం అండి. మీరు చాలా బాగా చెప్పారు ఉమారాణి గారు. మీ యొక్క విశ్లేషణ 3 కోట్ల నదుల్లో అలా స్నానం చేసి రావడం, కనిపించడం, కుమారస్వామి కనిపించడం అన్నది వాస్తవం. అందులో డౌట్ లేదు అందులో. అంటే ఇట్లా సూర్యుడు అన్ని చోట్లకి వెళ్ళిపోయి ఉంటాడు, ఆల్రెడీ ఉంటాడు అనమాట, అన్నిట్లోనూ ఆ, ఉంటాడు. కాబట్టి అందులో సంశయం లేదు. కానీ ఆయన విఘ్నాధిపతిగా తీసుకొని ఆయన ప్రార్థిస్తే నా యొక్క విఘ్నాలు ఎలా పోతాయో మీ ఎక్స్ప్లెనేషన్లో కావాలి. నేను చాలా మంత్రాలు చదువుతాను కానీ అంటే మీ యొక్క ఆలోచన ఇప్పుడు మీ ఈ థాట్ ప్రాసెస్లో ఒక పని చేద్దామండి, ఇలా ఇలా. ఇప్పుడు హిరణ్యగర్భ సూక్తం ఉందండి. హిరణ్యగర్భ సూక్తంలో ఉమ్, రెండో మంత్రం ఉంది కదా, ఏన ఉమ్. జో ఉగ్ర పృథివీ చ దృఢ, ఏన ఏన స్వసవితం, స్వస్థవిత ఏన ఏన నాకః. నాకః, ఉమ్, అంతరిక్షం రజసో విమానః, కస్మై దేవాయ హవిషా విధేమ. అవును, అవును, ఉంది. అంటే ఎవరైతే ఈ ఈ వీటిని పట్టుకుని ఉన్నారో, ఉమ్, పృథివిని ఆకాశాన్ని ద్విలోకాలు పెట్టి ఎవరైతే పట్టుకుని ఉన్నారో ఉమ్, అటువంటి ఆ భగవంతుణ్ణి ఉమ్, నేను శ్రద్ధతో అవిష్కరిస్తున్నాను ఉమ్. అవును, నిజమే. అని మనం ఎప్పుడైతే ఆ భగవంతుని వేడుకుంటామో ఉమ్, ఆ ఆయనే మన అట్లాగే ఇప్పుడు భద్రం కావాలని కూడా కోరుకుంటాం కదండి. అవునండి. భద్రం కావాలని కోరుకో. భద్రం కూడా కోరుకుంటాం. ఇప్పుడు ఉమ్, షణ్ణో అది చదువుతామా, తర్వాత అవును. మనం ఏం చదువుతాం, మళ్ళీ ఇది కూడా చదువుకుంటాం, ఏమని శన్నో మిత్రః శంవరుణః. అవును. చదివిన ఆ, అది చదువుతాం. ఉమ్. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నెక్స్ట్ మన సూర్యుని ప్రార్థిస్తాం అనమాట. ఇప్పుడు ఏమనంటే మనకి ఒక సుఖాలు నిమిషం ఇవ్వడం. ఆగుదాం ఇక్కడ, ఒకసారి బ్రేక్ ఇచ్చి, సూర్యుడిని ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ప్రకృష్టంగా ప్రార్థించటం. అర్థించటం. అవునా? అది అర్థించడం. అర్థించటం అర్థించటం. ఆ, ఏం అర్థిస్తాము, ఏమి చేస్తాము అన్నది యాచన, ప్రార్థన, ఉపాసనల్లో యాచిస్తున్నాము, నాకు ఇది కావాలి అని కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాం, ప్రకృష్టంగా అర్థిస్తున్నాము. ఉపాసన అంటే ఏంటంటే ఆయనకి సమీపంలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నాము.
ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇందులో ఇప్పుడు విఘ్నాలు, ఇప్పుడు నాకు ఒక విఘ్నం వచ్చిందండి, ఆ విఘ్నం పోవాలంటే నేను ఏం చేయాలి అంటే సూర్యుని ప్రార్థించాలి అని మీరు చెప్తున్నారు. ప్రశిష్టం అంటే ప్రకృష్టంగా ఆయన శిష్యరికం చేయాలని చెప్పారు కదా. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ప్రకృష్టంగా శిష్యరికం ఆత్మదా చేయాలి. బలదా ఎస్. ఆత్మదా బలదా ఉంది అవును. కదండి. అవును. యస్య యస్య విశ్వోపాసాతే. విశ్వోపాసనతే. అవును, బాగుంది. ఇది నేనేమంటున్నా అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేయాలి. ఎలా పోతుంది విఘ్నము అన్నది నాకు కావాలి. ఇప్పుడు ఓకే, ఒక ఒక డెఫినెట్గా పరమాత్ముడు మన మాట విని మనం అడిగినప్పుడు విఘ్నాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఆయన తొలగించడు, మనమే తొలగించుకుంటాం. ఆయన సహకారి అవుతాడు, ఆయన దానికి సహకారం అధిపతి అవుతుంది. కాబట్టి. సో ఎలా తొలగించుకుంటాం? ఓకే, సూర్యుని ప్రార్థించడం మూలంగా అంటే సూర్యుడు ఎలా అయితే 3 కోట్ల నదుల్లో స్నానాలు చేసి రెగ్యులర్గా అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాడో, అంటే ఆ సూర్యుడి యొక్క గమనం ఎట్లయితే ఉంటుందో, నిరంతరము చలనాయమానంగా ఉంటాడో, అలానే మనం కూడా రాత్రి బాగా నిద్రించి పగలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఎక్కడా కూడా ఆగకుండా మన పనులు మనం చేస్తుంటే అప్పుడు విఘ్నాలు తొలుగుతాయి. అదే కదా ఆయన ప్రార్థించం ప్రకృష్టంగా శిష్యరికం చేయడం అంటే అదే కదా. ఆ, ఎందుకంటే సూర్యుడు, నేను ఇలా చేస్తున్నాను భయ్, నేను పొద్దున్నుంచి సగం తిరుగుతూనే ఉన్నా, నేను నా పనికి నేను తిరుగుతున్నా, నీకు రాత్రిపూట నిద్రించడానికి సమయం ఉంది, నేనంటే దేవతని, నేను తిరగగలను, కానీ నువ్వు రాత్రిపూట నిద్రపోవాలి అని ప్రజలకు చెప్తున్నాడు. చెప్పి అంటే మనుషులకి జంతువులకి వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి రాత్రి పడుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా పని చేస్తే, నిరంతరం పని చేస్తుంటే, ఎక్కడా దాచిపెట్టకుండా శ్రమ చేస్తూ ఉంటే అప్పుడు ఆ మనిషికి విఘ్నాలు తొలుగుతాయి అని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చండి. కరెక్ట్, బాగా చెప్పారు. అది కరెక్ట్ మీనింగ్ అండి ఉమారాణి గారు. సో మీరు చెప్పినట్టు సూర్యుడు విఘ్నాధిపతి అనడానికి డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. మనం ఆయన ప్రార్థించి, బాబు నాయన నేను ఇట్లా చేస్తున్న పని అని చెప్పి మనం అనుకున్న పనిని సిస్టమాటైజ్ చేసుకొని ప్రతిరోజు కూర్చొని రాసుకొని, ఓకే ఇది ఈ టైంలో ఇచ్చేస్తే, ఈ టైంలో ఇచ్చేస్తే, ఈ టైంలో ఇచ్చేస్తా, ఇలా చేస్తూ నేను నా విఘ్నాలను తొలగించుకుంటాను అని అనుకుంటే విఘ్నాలు తప్పకుండా తొలగిపోతాయండి, ఖచ్చితంగా. అవును. ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించగలుగుతాడు. సో ఇందాక నేను అందుకే ఫస్ట్లో అడిగాను, నేను కాఫీ తాగుదాం అనుకున్నా, ఇలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను, కాఫీ తయారు చేసుకోలేదు, అది విఘ్నమా అంటే ఖచ్చితంగా విఘ్నమే మరి. మరి నేను టపామని లేచి గబగబా కాఫీ పెట్టుకొని తయారు చేసుకొని తాగాలి, అప్పుడు నా విఘ్నం అవును. తొలగిపోయినట్టే కదా. సో మీరు అన్నది అవును. ఖచ్చితంగా అనేక రకమైన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్న వాడికి విఘ్నాలు ఉండవు. బాగా చెప్పారండి ఉండవు. ఉమారాణి గారు, చాలా బాగా చెప్పారు. బాగుందండి. అసలు ఈ ఆలోచన మీకు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఈ అదే 16 నామాల గురించి ఆలోచిస్తూ నేను, అంటే రోజు కూడా నేను దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాను కదా 24 ఉమ్, గంటలు. అవును. ఈ 16 నామాల్లో అసలు ఎందుకు 3 కోట్ల నదుల్లో ఎలా స్నానం చేశాడు, ఉమ్, ఈయన ఒక చోటే కూర్చుని ఎలా చేశాడు అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఉమ్, ఉమ్. ఆలోచిస్తుంటే నాకు అన్ని వెళ్తుంటే నాకు సూర్యుడు మాత్రమే నాకు కనిపిస్తున్నాడు కానీ మిగతా ఏవి కనిపించట్లేదు. అదండి, చాలా బాగా చెప్పారు. అసలు చాలా అద్భుతంగా, అసలు బాగా చెప్పారు. నిజం, అది సూర్యుడు తప్పితే ఇంకెవరు లేరు ఇంక అక్కడ. నిజం అది. నాకు ఇంకెవరు అవును. నాకెవరు కనిపించదు. ఆ పొద్దున్నే లేచి ఆ సూర్యుడు ఎదురుకుండా కూర్చుంటే అన్నిట్లోనూ ఆయనే కనిపిస్తున్నాడు కానీ నాకు ఇంకెవరు కనిపించట్లేదు. సో అవునండి. ఉమ్, దట్స్ వై నేనేమనుకున్నానంటే, లేదు కదా, అవును, అవును ఈయనే కదా ఎదురుకుండా కనిపిస్తున్నాడు నాకు, అన్ని చోట్ల స్నానం చేస్తున్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు కదా, అవును. నేను ఎట్లా ఇదవుతాను అని చెప్పి నాకు ఇంకా నాకు అట్లా ఫిక్స్ అయిపోయింది. నా కరెక్ట్. మైండ్ లో ఫిక్స్ అయిపోయిన వెంటనే నేను అది మీకు వెంటనే నేను మిమ్మల్ని డౌట్ క్లియర్ అప్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా బాగా మిమ్మల్ని చెప్పారు. అడగటం మీరు అనేది చెప్పింది జరిగింది. సత్యము, నేను అంగీకరిస్తున్నాను. సూర్యుడు మనకి విఘ్నాధిపతి. ఆయన్ని ప్రార్థించటం అంటే మీరు చెప్పినట్టుగా ప్రశిషం ప్రకృష్టంగా శిష్యరికం చేయాలి. కాబట్టి ఎవరు కూడా ఉదయము ప్రాతకాలం కంటే ముందరే లేవాలి కదా, దాని తర్వాత లేవటము నిద్రపోవడం మూలంగా విఘ్నాలే ఉంటాయి తప్పితే అవిఘ్నాలు ఉండవు. సో దెర్ ఫోర్ ప్రాతకాలం కంటే ముందరే లేచి అంటే సూర్యుడికి మనము పొద్దునే లేచి సంధ్యావందనం చేసుకొని, ఇక సూర్యుడు ఇట్లా ఉదయించడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం చేసుకుంటూ 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 సూర్యాస్తమయ్యేదాకా కూడా చేసుకుంటూ పో.
ఆ, అప్పుడు ఖచ్చితంగా అతను సక్సెస్ఫుల్ అవుతాడు. అయితే ఆమె సక్సెస్ఫుల్ అవుతుంది. అలా ఎవరైతే ఇలా నిర్విఘ్నంగా చేయగలుగుతారో వాళ్ళకి విఘ్నాధిపతి యొక్క ఆశీస్సులు ఉంటాయి. తప్పకుండా సూర్యుడి యొక్క ఆశీస్సులు కావాలంటే సూర్యుడు ఉన్నంతసేపు పని చేయటమే. పని అంటే ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. ఆ అవును. ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలోనే ఆ ప్లానింగ్ ఉంది. మనం ఏం కావాలి అడుగుతున్నాం కాబట్టి ఆ కావాల్సింది ఏది అడుగుతున్నామో దాని గురించి మనం కష్టపడాలి అని చెప్పడం అనమాట. సో ఇది ఖచ్చితంగా మంచి పని. తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు మనిషి అన్నవాడు. ఉదయం లేచిన దగ్గర సాయంకాలం దాకా పని చేస్తే విఘ్నాలు తొలగుతాయి. ఇందులో సందేహం లేదండి. బాగా చెప్పారు ఉమారాణి గారు. కానీ థాట్ ప్రాసెస్ బాగుంది. సూర్యుడే విఘ్నాధిపతి అన్నారు. దానికి ఒక మంత్రం కూడా ఉందండి ఉమారాణి. అదే నాకు తెలియదండి. యా. మీరు నేను వెతకాలి. నాకు అలా. నేను ఇప్పుడు ఆ మంత్రం చెప్పేశాను అనుకోండి, ఇంక లాభం లేదు. మీరు వెతుక్కోవాలి. మీరు స్టూడెంట్ కాబట్టి మీరు వెతకాలి. నేను ఉంది అని చెప్తున్నాను. సూర్యుడు సూర్యుడు విఘ్నాలని తొలగిస్తాడు అనడానికి తొలగిస్తాడు, ఆయన తొలగించుకుంటాడు, మనకి తొలగిస్తాడు అనడానికి ఒక మంత్రం ఉంది. ఉం. దానికి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మేఘాలు అడ్డుకుంటాయి సూర్యుడిని. సో అవును. ఆ సూర్యుడికి మేఘాలకి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు సూర్యుని ఇంద్రుడు అంటారు, మేఘాలను వృత్రాసురుడు అంటారు. ఈ రెండిటి మధ్య యుద్ధం జరిగినప్పుడు లాస్ట్కి ఇంద్రుడే గెలుస్తాడు అని చెప్పి వేదమంత్రం. సో అంటే అవును. ఎటువంటి మేఘం కూడా సూర్యుని కమ్మలేదు. ఎటువంటివి ఇప్పుడు చైనా వాళ్ళు ఏదో పెడతాం, మేము అడుగు పెడతాం, ఇది పెడతాం అంటున్నారు. అవన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. సూర్యుడి యొక్క ప్రతాపం ముందు అవి కూడా వీగిపోతాయి అన్నమాట. సో ఎటువంటివి పెట్టినా సూర్యుడే గెలుస్తాడు లాస్ట్కి అని చెప్పి మంత్రం. సో దేర్ ఫోర్ మనం ఇది మీరు చెప్పినట్టుగా మీరు ఒక మంత్రం ఉంది దానికి, విఘ్నేశ్వరుడు అంటే ఆయన విఘ్నానికి తొలగిస్తాడు అనడానికి ఒక మంత్రం ఉంది. మీరు వెతుకుతారని నేను ఆశిస్తాను. ఓకేనండి. వెతుకుతాను. యా, మనకి చూస్తాను. www.vedas.wiki అని ఉంది. దానిలోకి వెళ్తే ఋగ్వేద మంత్రాలు, యజుర్వేద మంత్రాలు అన్నీ ఉన్నాయి. సో మీరు దానికి ఏ మంత్రం, అన్ని మంత్రాలు వెతుక్కోవచ్చు. చక్కగా చూసుకొని వాటిలో ఎక్కడ సూర్యుడి గురించి ఎలా ఉంది అన్నది మీరు కోర్స్ మీరు అర్థం తెలిస్తే కానీ తెలియదు కాబట్టి మీరు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అది దొరుకుతుంది. అది దొరికింది అనుకోండి, మీరు సక్సెస్ఫుల్ అయ్యారని అర్థం. ఆ. కానీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి నాకు ఆయనకి ఇప్పుడు విఘ్నాధిపతి అని ఈయన తీసుకున్నప్పుడు ఆయన వాహనము ఎలుక అంటే మనం బ్లాక్ హోల్ ని మూషికం లాగా తీసుకున్నాం మనం అవును. అందులో. అవును. అయితే మరి ఈయనకి మూషికం వాహనం అవ్వాలి అంటే సూర్యుడికి ఉమ్, అది నాకు కొంచెం అది డౌట్. మూషికము వాహనము అన్నప్పుడు ఉమ్, ఉమ్, మూషికం అంటే దొంగిలించినది. అవును. ఆ, అయితే అది మన మన చిత్తం కూడా అంతే అని నేను కంపేర్ చేశాను. ఉమ్, చెప్పండి. అంటే మన మనసుకి 8 గుణాలు ఉన్నాయండి మన మనసుకి. ఉమ్, భగవంతుడికి కూడా 8 ఉన్నాయి అనుకోండి. ఉమ్, మనకి 8 గుణాలు ఉన్నాయి. ఉమ్, 8 గుణాలలోనూ మనసుకి ఉన్న గుణాలు ఏంటి? సంఖ్య, పరిమాణము, పృథక్తము, ఆమ్, ఆమ్, పర పరత్వము, అపరత్వము, వేగము. ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా మన మనసుకు ఉన్నాయి. ఉన్నాయి. వేగం కూడా మన మనసుకు ఉంది. అవును. అయితే ఇది మన మనసు ఎలా పుట్టిందంటే చంద్రుడికి మనసుకి దగ్గర సంబంధం ఉంది. అవును. ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడు? మనకి కాలాన్ని నిర్మింపజేస్తున్నాడు. ఉమ్, రోజు ఒక నక్షత్రంతో కలిసి ఉమ్, అలా ఎప్పుడైతే పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం పేరే ఆ మాసాన్ని అవును. పెట్టారు. అవును. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉందనుకోండి. చిత్తా నక్షత్రం అంటే చైత్ర మాసం అన్నారు. అవును. పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఆ మాసానికి పెట్టారు మన అవును. పెద్దవాళ్ళు. అవును. ఆ విధంగా ఆయన కాలాన్ని నిర్మిస్తున్నాడు. అవును. కాలాన్ని నిర్మిస్తూ ఆయన ఆయన వీపు మీద ఇప్పుడు ఆయనలో ఒక మచ్చ కూడా ఉంది కదా, నల్లని మచ్చ ఉమ్, ఉంది అంటారు. ఉమ్, ఉమ్. ఆ నల్లని మచ్చల్ని మనం బ్లాక్ హోల్ కింద తీసుకోవచ్చా? ఆయన తీసుకోకూడదు. చిత్తా నక్షత్రం తీసుకోవడానికి లేదండి. ఆయన చిత్తా నక్షత్రం అలా తీసుకోవడానికి ఉందా అలా లేదా? తీసుకోవాలి. అదొకటి నాకు డౌట్. ఇప్పుడు అంటే ఇప్పుడు సైంటిస్టులు చెప్పే బ్లాక్ హోల్ అన్నది ఏ అసలు అది పదార్థం ఎవరికి మీ దగ్గరకు కనపడదండి. వచ్చినా సరే అది గ్రహించేస్తుంది కానీ తిరిగి ఇక్కడ ఇవ్వదు. ఇవ్వదు కదా. అవును. మరి అలాంటప్పుడు
సూర్యుడు అది ఎలా? సూర్యుడు బ్లాక్ హోల్ మీద ట్రావెల్ చేయాలి. అవునా కాదా? అవునండి. ఆ, అది నిజం కూడా. అది అది ఎలానో అది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో అది మాట్లాడదాం. అమావాస్య వస్తుంది కదా. అమావాస్య వస్తుంది. అమావాస్యకి బ్లాక్ హోల్కి సంబంధం లేదు. లేదు. సో దాన్ని నేను మళ్ళీ ఒక వీడియోలో చేద్దాము. ఇంకొక మీటింగ్ ఉంది కదా ఓకే. ఇప్పుడు నాకు. మళ్ళీ ఒక వీడియోలో చేద్దాం. ఓకే. సరేనా? చాలా సరేనండి. బాగా థ్యాంక్ యూ చెప్పారు. అండి. వండర్ఫుల్ అండి. అది సో యా, గుడ్. సరే ఉంటానండి. సరే. ఓ సరే.